8.2 క్వశ్చన్ 8.2 ఎక్సర్సైజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఎవాల్యుయేట్ చేయాలి వీటిని 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఇందులో ఇది ఫస్ట్ క్వశ్చన్ అది సెకండ్ క్వశ్చన్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ అంటే sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees చూడండి sin 60 వాల్యూ ఎంత వాట్ ఈస్ sin 60 వాల్యూ √3/2 into cos 30 వాల్యూ cos 30 కూడా ఏంటి √3/2 ప్లస్ sin 30 వాల్యూ 1/2 into cos 60 కూడా 1/2 √3 into √3 3/2 2s are 4 into sorry plus కదా plus 1 into 1 1/2 into 2 4 like fractions కదా so this is 4 3 plus 1 4 plus 3 plus 1 4 will get cancelled 1 okay na so this is the value of sin 60 cos 30 plus cos 30 sin 60 the value is over. This is the first question in first. Next second one 2 into tan square 45 అంటే ఫస్ట్ tan 45 వాల్యూ తెలియాలి ఏంటి tan 45 వాల్యూ 1 దానికి స్క్వేర్ ఉంది కదా సో హోల్ స్క్వేర్ అలా రాయాలి ఓకేనా tan ఇప్పుడు దీనికి స్క్వేర్ లేదు కదా అని రాసేది అట్లాంటివన్నీ చేయకూడదు tan స్క్వేర్ 45 అంటే ఏమి tan 45 హోల్ స్క్వేర్ అన్న రెండు ఒకటే చూడండి tan 45 హోల్ స్క్వేర్ అన్న tan స్క్వేర్ 45 డిగ్రీస్ అన్న రెండు సెట్ ఓకేనా ఏం చేంజ్ ఉండదు రెండు ఒకటే tan 45 వల్ల 1 స్క్వేర్ అంటాం tan స్క్వేర్ 45 అంటే 1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అది కూడా 1 = 1 అవుతుంది ఏం చేంజ్ ఉండదు అలానే రాయాలి 1 స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 30 cos 30 వాల్యూ ఎంత cos 30 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ మైనస్ sin 60 వాల్యూ కూడా ఇంట్లో √3/2 కదా సో √3/2 హోల్ స్క్వేర్ 2 into 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ √3 స్క్వేర్ 3/4 2 స్క్వేర్ అంటే 4 మైనస్ ఇక్కడ √3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3/4 ఇక్కడ చూడండి మైనస్ 3/4 ప్లస్ 3/4 విల్ గెట్ క్యాన్సిల్ 2 into 1 దిస్ ఇస్ ద ఆన్సర్ ఓకేనా ఏ దానికి 2 tan square 45 plus cos square 30 minus sin square 60 అంటే జస్ట్ నేను ఆ వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏంటంటే ఈ 2 అనేది ఓకేనా నెక్స్ట్ థర్డ్ వన్ ఫస్ట్లో థర్డ్ వన్ ఏంటి cos 45 secant 30 plus cosecant 30 degrees fourth question ఏంటి sin 30 degrees plus tan 45 minus cosecant 60 secant 30 plus cos 60 plus cot 45 ఓకే ఫస్ట్ థర్డ్ వన్ చూద్దాం cos 45 వల్ల ఏంటి 1/√2 దిస్ ఇస్ ద న్యూమరేటర్ బ్రాకెట్ వేసుకోండి క్లియర్గా ఉంటుంది మనకు క్లారిటీ ఉంటుంది secant 30 అంటే ఏంటి ఫస్ట్ cos 30 తెలియదు cos 30 అంటే ఎంత √3/2 కదా cos 30 వాల్యూ √3/2 దీని రెసిప్రోకల్ cos రెసిప్రోకల్ కాబట్టి ఏమొస్తుంది 2/√3 ప్లస్ cosecant 30 అంటే sin 30 కావాలి sin 30 వాల్యూ 1/2 ఇది ఏమొస్తుంది అప్పుడు 2/1 that equals to 1/√2 దీన్ని అలానే రాసేయండి న్యూమరేటర్ కదా అది బై ఇక్కడ ఎల్సిఎం అంటే √3 into 1 ఇది √3 కదా √3 సో ఇక్కడ ఏమొస్తుంది 2
ప్లస్ √3 into 2 by √3 విల్ గెట్ క్యాన్సల్ ఓన్లీ 2. ఇక్కడ ఏమొస్తుంది 2 into √3 ఇదేంటి 2 √3. ఇప్పుడు చూడండి 1 by √2 ఇంటూ ఇదేమవుతుంది ఇక్కడ మనకు రెసిప్రోకల్ √3 by 2 plus 2 √3. ఏమొస్తుంది చూడండి ఇప్పుడు జాగ్రత్తగా √3 by ఇక్కడ ఏమైనా కామన్ ఇచ్చా 2 కామన్ తీసుకొచ్చి ఓకేనా √2 మల్టిప్లై చేస్తే 2 కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ √3 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ √2 ఉంది కదా ఇంకా సో ఇంటూ √2 దట్ ఈక్వల్స్ టు √3 by 2 ఇంటూ √2తో మల్టిప్లై చేయండి √2 ప్లస్ √2 ఇంటూ √3 √6. దీన్ని మనం ఏం చేంజ్ చేయలేము, చేస్తే దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తే వస్తుంది. ఒకసారి ఆన్సర్ చూద్దాం ఏముందో, దాన్ని బట్టి మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. 8.2లో ఫస్ట్లో థర్డ్కి వస్తుంది. 8.2 ఫస్ట్ థర్డ్కి వస్తుంది. 8.2 8.2లో ఫస్ట్లో థర్డ్ క్వశ్చన్ 3√2 minus √6/8 అన్నాడు. అంటే ఏంటి, ఖచ్చితంగా దీన్ని రేషనలైజేషన్ అయితే చేస్తాడు. చూద్దాం. రేషనలైజేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, √3 ఇక్కడ చేస్తారు రేషనలైజేషన్ ఓకేనా. √3/2 ఇంటూ డినామినేటర్ ఏంటిడా, సో డినామినేటర్ రాయాలి కదా రేషనలైజేషన్లో. √2 ప్లస్ √6 √2 ప్లస్ √6 ఇంటూ √2 మైనస్ √6. అంటే నేను ఏం చేస్తా, పెద్దది ఫస్ట్ రాసుకొని చిన్నది నెక్స్ట్ రాసుకుంటా. √6 మైనస్ √2 బై √6 మైనస్ √2 ఓకే. √3 ఇంటూ దీన్ని √3 ఇంటూ √6 మైనస్ √2 బై ఇక్కడ చూడమ్మా 2 అట్లే ఉంటుంది. ఇక్కడ √6 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ a² మైనస్ b². అంటే ఏంటి, 6 మైనస్ 2. దీంతో మల్టిప్లై ఏంటి, √3 ఇంటూ √6 ఎంత, 3 6 18. సో √18 మైనస్ √3 ఇంటూ √2 √6 బై 2 ఇంటూ 6 మైనస్ 2 అంటే 4 8 అవుతుంది. ఇప్పుడు చూడండి 9 ఎంత పోయింది, 9 2 18. సో ఇక్కడ ఏంటి, దీన్ని √9 ఇంటూ 2 మైనస్ దీన్ని ఏమనచ్చు 3 ఇంటూ 2 బై 4 2 8. ఇదేంటి, √9 వాల్యూ 3 కదా. సో 3√2 మైనస్ √6 బై 8. దీన్ని ఇలానే కూడా ఉంచేస్తాను ఇట్లా ఓకేనా. √6 రాసే కాదు, 3√2 మైనస్ √6 బై 8. సో దిస్ ఇస్ ద ఆన్సర్. రేషనలైజేషన్ చేస్తే వచ్చినది ఈ వాల్యూ. ఎందుకంటే మనకు ఆన్సర్ టెక్స్ట్ బుక్లో లేదు అంటే మనకి ఇక్కడికి స్టాప్ చేయొచ్చు, ఇది కరెక్ట్. దీన్ని టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇలా ఇచ్చాడు కాబట్టి మనము దీన్ని రేషనలైజేషన్ చేస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, sin 30 వాల్యూ 1/2 ప్లస్
tan 45 1 మైనస్ cosecant 60 sin 60 కావాలి. sin 60 వాల్యూ ఎంత √3/2. cosecant 60 అంటే 2/√3 బై secant 30 ఫస్ట్ cos 30 అంటే √3/2. √3/2ని రెసిప్రోకల్ చేస్తే 2/√3 ప్లస్ cos 60 వాల్యూ 1/2 ప్లస్ cot 45 1. This is numerator and this is denominator. 1/2 ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం వేస్తే 2 డినామినేటర్ దీనికి 1 డినామినేటర్ √3. 2కి √3కి కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం కదా. సో 2√3. So this is the big fraction, this is the numerator and this is the denominator. అలా రాసేది. ఇప్పుడు 1/2 2√3 into 1/2 ఓకేనా. 2√3 into 1/2. సో 2 will get cancel. ఇక్కడ ఏమొస్తుంది మనకు √3. నెక్స్ట్ 2√3 into 1 సో ప్లస్ 2√3 మైనస్ ఇక్కడ √3 క్యాన్సిల్ 2 కదా. సో 2 2 is 4. నెక్స్ట్ డినామినేటర్ ఇక్కడ ఏంటి √3 2 సేమ్ అదే కదా. 2√3 సేమ్ అవే వస్తాయి ఇక్కడ, కాకపోతే సైన్ ఒకటి చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి √3 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది ఇక్కడ మనకు 2 వస్తుంది. 2 2 is 4 ప్లస్ ఇక్కడ ఏంటి 2 క్యాన్సిల్ √3 into 1 ప్లస్ √3 ప్లస్ 2√3 into 1 2√3. ఇక్కడ ఏమొస్తాయి ఇప్పుడు మనకు √3 ప్లస్ 2√3 ఎన్ని ఉన్నాయి √3s 3 ఉన్నాయి కాబట్టి 3√3 ఓకేనా. నెక్స్ట్ -4 ఇప్పుడు ఇక్కడ 2√3 ఇక్కడ 2√3 రెండు క్యాన్సిల్ డైరెక్ట్ ఇంకా డినామినేటర్ ఇంకా 2√3 అన్ని ప్లస్లే కదా. √3 ప్లస్ 2√3 ఎంత వస్తుంది ఇక్కడ మనకు 3√3. ఇక్కడ ఏంటి ప్లస్ 4 ప్లస్ 4 3√3 -4/3√3 ప్లస్ 4. ఇప్పుడు దీన్ని రేషనలైజేషన్ చేస్తే 3√3 -4/3√3 ప్లస్ 4 ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ మనకు 3√3 -4/3√3 -4. వీటిని మనం మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు మనకు 3√3 into 2√3 ఇది a - b హోల్ స్క్వేర్ అనుకోవచ్చు ఓకేనా. సో ఇక్కడ రాస్తుంది చూడదాన్ని 3√3 -4 హోల్ స్క్వేర్ ఇది ఇంటూ ఇది. నెక్స్ట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 3√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఏమొస్తుంది a స్క్వేర్ 3√3 హోల్ స్క్వేర్ అంటే 9 ఇంటూ √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 4 స్క్వేర్ సార్ ప్లస్ b స్క్వేర్ అంటే 16 రాసేస్తా డైరెక్ట్గా 16 మైనస్ 2ab 2 ఇంటూ a అంటే 3√3 ఇంటూ b బై 3√3 హోల్ స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 9 మరి 3 స్క్వేర్ అంటే ఇది ఎలా రాద్దామా. సో 9 ఇంటూ 3 మైనస్ 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు చూద్దాం 9 ఇంటూ 3 27 ప్లస్ 16 మైనస్ 2 3 6 6 4
24 root 3 by 27 minus 16. 27 plus 16 ఎంత 6 12 13 2 plus 3 plus 1 so 43 minus 24 root 3 by 27 minus 16 అంటే this is the answer. ఓకేనా రేషనలైజేషన్ చేసిన తర్వాత వచ్చేది ఇది ఆన్సర్. దిస్ ద ఫోర్త్. ఓకేనా కొంచెం ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయడం ఈజీనే, కానీ చాలా మటుకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా న్యూమరేటర్ ఏంటి డినామినేటర్ ఏంటి కన్ఫ్యూజ్ కాకుండా ఒక న్యూమరేటర్కి ఒక బ్రాకెట్, డినామినేటర్కి ఇంకొక బ్రాకెట్ వేసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ద్వారా మనం న్యూమరేటర్లోని డినామినేటర్లో రాసుకుంటూ వచ్చేస్తే మనకి ఇలా వస్తుంది. దీన్ని రేషనలైజేషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మా ఫిఫ్త్ క్వశ్చన్. 5 cos square 60 plus 4 secant square 30 minus tan square 45 by sin square 30 plus cos square 30. That equals to 5 into cos 60. Cos 60 అంటే ఏంటి 1/2 whole square plus 4 into secant 30. Secant 30 అంటే cos 30. Cos 30 వాల్యూ ఎంత √3/2. secant అంటే 2/√3. 2/√3 whole square minus tan square 45 అంటే 1 square by sin square 30. sin 30 value 1/2 whole square plus cos 30 value √3/2 whole square. Okay, that equals to 5 1/2 whole square into 1/4 plus 4 into 2 square value 4 by √3 square cancel with it 3 minus 1 by so idanతా numerator, so this is the denominator, this is the numerator, don't get confused. 1/2 whole square into 1/4 plus √3 whole square 3/2 square 4, so this is the denominator. 5 into 1 5/4 5/4 plus 4 4 is 16/3 minus 1 by this is the numerator. 1/4 the like fractions, so 4 1 plus 3, this is the denominator. LCM is 4 3, that LCM is 12. Okay, so this is 12 into 5/4, so 4 into 3, 4 3s are, so 3 into 5 15. Next 3 into 4, 4 into 16, 16 4s are 64. Next 12 కదా 12 into 1, so minus 12. LCM ఇక్కడ పక్కన రాయలేదు మా, ఓకేనా, by 4/4, this is the denominator. Okay, I'll get 1 ఇక్కడ ఏంటి 15 plus 64, 4 ఇక్కడ 15లో 12 పోతే ఎంత 3 కదా, 64 plus 3 ఎంత 67/12, 67/12. This is the fifth question. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇంతటితో కంప్లీట్ అవుతుందమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం.